రాష్ట్ర ప్రజలకు మంచి చేసేవాడు అని అడుగుతున్నా. నువ్వు ఓజీ కాదు, పెద్ద క్యాబేజీ అనేది ఈ రోజు అందరికీ అర్థమైంది. రోజా నా రోజా, ఇంట్లో మీ ఆయన తుడిచేది పూజ, నీకు ఉంటాది అరికాల్లో బేజా, అందుకే నీకు కొట్టారు 2024లో చావు బాజా, నీ వల్ల జగన్మోహన్ రెడ్డికి పగిలింది పూజ, ఇంకొకసారి ఎక్కువ తప్పు మాట్లాడితే పెడతారు నోట్లో బ్లాక్ కాజా. అరే వా, భలే చెప్పావురా, పక్కా ఫేకో. సరే నేను కూడా ట్రై చేయను ఒకసారి, ఒకసారి. ఈశ్వరా నా పవరేశ్వర పవనేశ్వర జనసేన అన్నావు, కానీ చూస్తే సైకిల్ నీడలో చంద్రేశ్వరుని వెంట బానిస సేనగా చేరావు పవనేశ్వర. ప్రశ్నించే సింహం అంటావు, కానీ కూటమిలో పిల్లి అయిపోయావు పవనేశ్వర. అందుకే 2029లో జనాలు చెబుతారు, చాలు పవనేశ్వర చాలు, నీ చంద్రేశ్వరుని సేవలు చాలు. 2029లో లెక్క తేలుతుంది మళ్ళీ ఒక్క సీటుకే పవనేశ్వర. పవనేశ్వర సుగాలి ప్రీతికిచ్చిన హామీని జనాలు మర్చిపోరే. 7 కొండల వాడికి అన్నమయ్య, శివయ్యకు భక్త కన్నప్ప, శ్రీరామునికి హనుమంతుడు, మన చంద్రేశ్వరుడికి పవనేశ్వరుడు. భక్తి ఎవరికి ఎంత ఉందో తెలియదు గాని భజన మటుకు ముఖ్యం బిగులు. అరే ఇదేదో బాగుందే, ఒక్క ట్రై చేద్దాం. ఫ్యాక్ట్ బ్రో, నా రాజా పక్కా ఫేక్ బ్రో. గా ప్రాజెక్ట్ సైట్ లో గా బ్రిడ్జిల కింద నీ పేరు రాసుకున్నావు బ్రో, లేకపోతే నువ్వు సివిల్ ఇంజనీర్ అని గుర్తించరు బ్రో. అందుకే జనాలు నువ్వు ఒక స్కామ్ ఇంజనీర్ అని కామెంట్లలో చావగొడుతున్నారు బ్రో. సివిల్ ఇంజనీర్లు అయితే నిన్ను చూసి పక్కా యాక్ట్ అని వస్తున్నారు బ్రో. ఇంకొంచెం ఎక్కువ తక్కువ మాట్లాడితే నీ నోట్లో కూడా పెడతారు కాకినాడ గొట్టం కాజా. మొన్నెప్పుడో నువ్వే కదా పవన్ కళ్యాణ్ గారిని ఎవరో నోట్లో అన్నారని ఊగిపోతివే. ఒక సీఎం గారిని నోట్లో ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే ఏపీ పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది? ఇలాంటి 420 నా కొడుకులు మైక్ దొరికిందని ఇష్టం వచ్చినట్టు స్టేజ్ మీద మాట్లాడుతుంటే ఏం చేస్తుంది పోలీస్ యంత్రాంగం? నోట్లో అనే మాటలు యూజ్ చేస్తుంటే ఏం చేస్తున్నారు? కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? కార్యకర్తలు అందరూ ఏం చేస్తున్నారు? నోట్లో పెట్టుకునే ఓట్స్ ఎవరైనా మాట్లాడితే ఈ పాటి కానీ గొడ్డలు ఊడ్తీసి నడి రోడ్డు మీద ఈడ్చుకుంటే వెళ్ళేవాళ్ళు. మరి గిదే నోట్లో అని ఒక మహిళా ప్రజా ప్రతినిధి మీద ఉపయోగించిన నిన్ను 420 నా కొడుకు అని ఎందుకు అనకూడదు? లేకపోతే నిన్ను కూడా గొడ్డలేసి అలాగనే నడి రోడ్డు మీద ఈడ్చుకుంటూ ఎందుకు వెళ్ళకూడదు? మరి ఇప్పుడు గదే నోట్లో అనే మాటని ఒక మహిళ మీద ఉపయోగిస్తున్నావే, నీకు సిగ్గు లేదా? సంస్కారం లేదా? అంటే నీతులు చెప్పటమే గాని ఆచరించవా?